అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. అధికార యంత్రాంగం కూడా చాలా వరకు ఎప్పుడూ లేనంతగా నిర్వీర్యం అయిపోయింది. ఈ వ్యవస్థను కూడా మళ్లీ పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సెషన్ లో మళ్ళా బడ్జెట్కి వస్తాం. అవసరమైతే 1 full day చర్చ పెట్టి మీ అందరి అభిప్రాయాలు తీసుకుని తద్వారా రాష్ట్రాన్ని 2047 ఏ విధంగా ఆలోచిస్తున్నామో లా అండ్ ఆర్డర్ లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ గా నెంబర్ 1 స్టేట్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ గా చేయడానికి కూడా దాన్ని కూడా చర్చ చేద్దాం. చర్చ చేసి యాక్షన్ తీసుకుందాం. అదే సమయంలో నేను రిపీటెడ్ గా మళ్లీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అధ్యక్ష, ఇప్పుడే కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడారు, ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు వీళ్ళందరూ మాట్లాడారు. రఘురామకృష్ణరాజు గారు ఆయనకి జరిగిన అన్యాయం, రాష్ట్రానికి జరిగిన మంచి కూడా చెప్పాడు. చాలా సంతోషం. ఏదైతే కేసులు కూడా రకరకాలుగా పెట్టారు, ఇక్కడుండే మెజారిటీ ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టారు. వీళ్లు కాకుండా మనం ఒకసారి చూస్తే చాలా మంది వీకర్ సెక్షన్స్ మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్, సోషల్ యాక్టివిస్ట్, సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళందరిపైన కేసులు పెట్టారు. అవన్నీ కూడా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులన్నీ కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసినప్పుడు వాళ్ళనే అక్యూజ్డ్ గా చేసి కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. దాన్ని ఏం చేయాలనో రివ్యూ చేస్తాం. అమరావతి రైతులపైన కేసులు పెట్టారు, టీచర్స్ పైన సిపిఎస్ అడిగితే వాళ్లపైన కేసులు పెట్టారు. ఇవదే మరిగా తెలుగుదేశం, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, జనసేన, బీజేపీ, మిగిలిన రాజకీయ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా సమీక్ష చేద్దాం. అవసరమైతే ఎవరైనా ఎక్సెస్ గా కావాలని కేసులు పెట్టారని ప్రూవ్ అయితే అలాంటి అధికారులు శిక్షించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని ఏదో చట్టాన్ని వాళ్ళ చేతల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చేసి మళ్ళా తప్పించుకుంటామని ధీమాత ముందుకు పోతే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మనం కంట్రోల్ చేయలేం. చట్టం ఉంది, చట్టాన్ని గౌరవించాలి. అధికారులు గాని, సామాన్య ప్రజానికం గాని, ప్రభుత్వాలు గాని చట్టాన్ని గౌరవించినప్పుడే దానివల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. విచ్చలవిడితనం వస్తే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేం. అదే సమయంలో అధ్యక్ష, ఇంకొక పక్క నేను ఇక్కడుండే మిమ్మల్ని కూడా కోరుతున్నా, మళ్లీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎన్డీఏలో ఉండే ఎవరు తేవద్దండి. ఇది నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కారం చేసే శక్తి ఎన్డీఏకుంది. నేను ఇక్కడుండే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే చెప్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం. మన సభ్యులు ఎవ్వరు కూడా లా అండ్ ఆర్డర్ మీ చేతులు తీసుకోవద్దండి. మీకు ఏదున్నా చెప్పండి. డెమాన్స్ట్రేటివ్ గా యాక్ట్ చేసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కి విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే పనిష్ చేసే బాధ్యత మాదని మరొకసారి అందరికీ